ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ఉపాధి హామీ కూలీలు వేతనాలు చెల్లించడానికి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి గారు మాట్లాడుతూ, రెక్కాడితే గాని డొక్కాడినటువంటి ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించడానికి డబ్బులు లేవు గాని చంద్రబాబు నాయుడు గారు 4 ఇళ్లు కట్టుకోవడానికి అలాగే ముగ్గురు కలిసి 3 హెలికాప్టర్లు కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఈ కార్యక్రమం అమలాపురం పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి గారు, జెడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇస్రాయిల్, పొన్నాడ వెంకట సతీష్ కుమార్, గన్నవరపు శ్రీనివాసరావు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మద్దతు ఇస్తున్న బడుగు జీవులు కదమ్మా, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి బడుగు జీవులు మరి ఏదైతే మాకు ఇచ్చేటువంటి ఉపాధి హామీ కూలీ పనులు మాకు సత్వరమే చెల్లించాలని చెప్పి ఇవాళ రోడ్డుకి ఎక్కినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. నేను అడుగుతున్నా, స్వయంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే ఆ శాఖ అధ్యక్షులు, ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. వారిని ఇటువైపు ఒకసారి తొంగి చూడమని చెప్పి మేము కోరుతున్నాం. ఏదైతే ప్రస్తుత ప్రభుత్వంలో మరి 3 హెలికాప్టర్లు కొనుక్కోవడానికి ఈ ప్రభుత్వానికి డబ్బు ఉంది, కానీ మరి ఉపాధి హామీ బడుగు జీవులకి వారి వేతనాలు వారికి ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. చంద్రబాబు నాయుడు గారు 4 కొత్తిళ్ళు కట్టుకుంటూ ఉన్నారు, అలాగే 3 హెలికాప్టర్లు కొనుక్కుంటూ ఉన్నారు. అంతేగాని మరి రెక్కాడితేనే కానీ డొక్కాడినటువంటి వారు ఎట్లా రోడ్లు పడి జిల్లా కలెక్టరేట్కి వచ్చి మా యొక్క కూలి పనులు మాకు ఇవ్వండి అని అడిగేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అంచేత ఎప్పటికన్నా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇట్లాంటి బడుగు జీవులకి ఇవ్వాల్సిన హెలికాప్టర్ల తర్వాత కొనుక్కోవచ్చు. ముందు లోకేష్ గారికి హెలికాప్టరు, చంద్రబాబు గారి కొత్తిళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి ముందు బడుగు జీవులకి వారి వేతనాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వారిని అడుగుతున్నాం. ఇది ఎవరికి సంబంధించింది కాదు, కార్మిక సంఘం నుంచి. మరి ముఖ్యంగా కార్మిక సంఘం అంతా కూడా మద్దతు ఇచ్చారు. వారందరినీ అభినందిస్తూ ఉన్న ఇలాంటి స్వచ్ఛందంగా మరి అటువంటి బడుగు జీవులకి అండగా నిలిచేటువంటి సిపిఎం పార్టీ వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. మీకు అండగా ఉంటాం మేము కూడా.